కార్తీక పురాణం 21 రోజు పారాయణం 21 అధ్యాయం. యుద్ధ వర్ణనం. అత్రి ఉవాచ. అగస్త్య, సాధారణమైన కొట్లాటగా ప్రారంభమై దొమ్మిగా మారి ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది. అస్త్ర శస్త్రాలతో, పదునైన బాణాలతో, వాడివాడి గుదియలతో, ఇనుపకట్ల తాడికర్రలతో, ఖడ్గ, పట్టిస, ముపల, శూల, భల్లాతక, తోమర, కుంభ, కుఠారాధ్య ఆయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు. ఆ సంకుల సమరంలో కాంభోజరాజు 300 బాణాలను ప్రయోగించి పురంజయుడి గొడుగును, జెండాను, రథాన్ని కూలగొట్టాడు. తర్వాత ఇంకొక 5 బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. మరికొన్ని బాణాలతో పురంజయుడిని గాయపరిచాడు. అందుకు కోపం తెచ్చుకున్న పురంజయుడు బ్రహ్మమంత్రంతో అభిమంత్రించిన పదునైన 10 బాణాలను కాంభోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంభోజుడి కవచాన్ని చీల్చి గుండెలో దిగబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరికి తీసి ఆ కాంభోజ మహారాజు, ఓ పురంజయ, నేను పరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాను. నీవు పంపిన బాణాల్ని నీకే తిప్పి పంపుతున్నాను, తీసుకో అంటూ వాటిని తన వింటి సంధించి పురంజయుడి మీదకు ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుడి సారథిని చంపివేశాయి. ధనుస్సును ముక్కలు చేశాయి. పురంజయుడిని మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి 20 రెక్కల బాణాలను వెంట సంధించి వారిని ఆఖరి వరకు లాగి కాంభోజుడిపై వదిలాడు. ఆ 20 బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెల్లో నుండి వీపు గుండా దూసుకుపోవడంతో కాంభోజరాజు మూర్ఛపోయాడు. దానితో యుద్ధం మరింత భయంకరమైంది. తెగిన తొండాలతో ఏనుగులు, నరకబడిన తలలతో గుర్రాలు, విరిగిపడిన రథాలు, స్వేచ్ఛగా దొల్లుతున్న రథచక్రాలు, తలలు, మొండాలు వేరు కాబడి ఎడంగా పడి గిలగిలా తన్నుకుంటున్న కాల్బంటుల కళేబరాలతో కథనరంగం అంతా కంటకింపుగా తయారైంది. మృతవీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీషణ భీభత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజయుడు బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది. కురుజాది వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంత్రానికల్లా సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు. అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురంజయుడిని చూసి సుశీలుడు అనే పురోహితుడు, మహారాజా, శత్రువైన ఆ వీరసేనుడిని గెలవాలనే కోరిక గనుక బలవత్తరంగా ఉంటే తక్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువుని సేవించడం ఒక్కటే మార్గం. రాజా, ఇది కార్తీక పూర్ణిమ. కృత్తికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళాశోభాయమానంగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు. ఆయన ముందర గోవింద, నారాయణ మొదలైన నామాలతో మేళతాళాలతో ఎలుగెత్తి పాడు. ఆ పాటలతో పరవశుడై హరిముందు నర్తించు. అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతో శత్రుభయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్య మహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు. భూపతి, ఈనాటి నీ ఓటమికి కారణం సైన్య బలం లేకపోవడం కానీ, నీకు శరీర బలం లేకపోవడం కానే కాదు సుమా. మితిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మబలం, దాని ద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం. కాబట్టి పురంజయ, శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు. కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వలన ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంపత్, సౌభాగ్య, సత్సంతానాలు సంఘటిల్లి తీరుతాయి. నా మాటలు విశ్వసించు. 21వ రోజు అధ్యాయం సమాప్తం. 21వ రోజు పారాయణ సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.